Experience Car Movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. వెళ్ళొస్తానండి. నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి. నీకు డెలివరీ అయ్యే వరకు మా ఇంట్లో ఉండొచ్చని నేను అనుమతి ఇచ్చాను. కానీ నువ్వు ఈ ఊర్లో ఉండకూడదని ఆ అమ్మవారు ఆజ్ఞాపించింది. తల్లి మాటను ఈ ఊర్లో ఎవ్వరం కాదనలేము. కాబట్టి నువ్వు వెళ్తానన్నా ఎవ్వరం వద్దని చెప్పలేము. జగన్మాత నిర్ణయం అదే అయితే ఆపగలిగే శక్తి ఎవరికీ ఉండదని నాకు తెలుసండి. అందుకే నేను ఉండాలనుకోవడం లేదు. వెళ్ళడానికి మీ అనుమతి తీసుకుంటున్నాను. వెళ్ళొస్తాను. విషం కలిపిన పానకం ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు నన్ను బ్రతికించేది ఎవరు? ఈ నిజాన్ని ఇప్పుడు నేను బయటికి చెప్పలేను. ఏం చేయాలి? ఆగో! ఇలా రా. అదేంటమ్మా, తనని వెళ్ళిపోమ్మని నువ్వే చెప్పావు కదా. వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎందుకు ఆపుతున్నావు? నీకేం తెలీదు, నువ్వు నోర్మోయ్. చెప్పాల్సింది నేను, చేయాల్సింది మీరు. చెప్పు తల్లి, నీ నిర్ణయం ఏంటో చెప్పు. రాధ ఈ ఊళ్ళో ఉండకూడదు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. కానీ రాధ ఇప్పుడు ఒట్టి మనిషి కాదు. అలాంటి ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళిపోవడం మంచిది కాదు. అదేంటమ్మా, తప్పు చేసిందని మీరే అన్నారు కదా. నిన్ను నోరు ముయ్యమన్నానా? అమ్మవారే మాట్లాడుతూ ఉంటే ఎదురు తిరిగి మాట్లాడతావేంటి? నువ్వు ఆగమ్మా. ఆ తల్లి ఏం చెప్పాలనుకుందో చెప్తుంది కదా, మనం ఎవరం మాట్లాడొద్దు. నువ్వు చెప్పమ్మా. గర్భవతిని బయటికి పంపించడం నాకిష్టం లేదు. అందుకే తను పురుడు పోసుకుని ఆ తర్వాతే ఈ ఊరి నుంచి వెళ్ళాలి. ఇది ఊరిని రక్షిస్తున్న నా మాట. నా మీద నమ్మకంతో ఈ ఊరిని పరిపాలిస్తున్న నా భక్తురాలు భువనేశ్వరి మాట. ఈ మాట పొల్లుపోదు, తన మాట తప్పు కాదు. అందుకే భువనేశ్వరి చెప్పినట్టుగా పురుడు పోసుకున్న తర్వాతే ఈ రాధ ఈ ఊరు వదిలి వెళ్ళాలి. అప్పుడు మాత్రం ఎవరు ఆపద్దు. చాలా సంతోషం తల్లి, అంతవరకు అనుమతిచ్చావు కదా. ఈ ఒక్క మాట చాలు. తప్పకుండా అమ్మా, నీ నిర్ణయాన్ని ఈ ఊర్లో ఎవ్వరూ కాదనరు. రాధ ఇక్కడే ఉంటుంది. ఛ, మొత్తం ప్లాన్ అంతా చెడగొట్టింది. అసలు దీనికి ఏం మాయరోగం వచ్చింది ఇలా మాట్లాడుతుంది? అమ్మా, పసుపు నీళ్లు పోయండమ్మా, అమ్మోరు శాంతిస్తారు.
అబ్బా, నాకేమైంది? ఏమీ లేదు సత్య, నీకు అమ్మవారు పోనింది. చూసావు రాదా, అమ్మవారు కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది. నిన్ను ఇక్కడే ఉండమంది. పంతులు గారు, అమ్మవారికి మహానైవేద్యం పెట్టాలి కదా, పదండి. అలాగే. రాధా 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 రాధా, నీకు దండం పెడతాను రాధా, విషయానికి విరుగుడివ్వు, లేదంటే నా ప్రాణం పోతుంది. నువ్వు ఆడింది నాటకం అని నాకు తెలుసు. అందుకే విషం కలిపానని నేను కూడా అబద్ధం చెప్పాను. కాబట్టే నువ్వు నిజాన్ని చెప్పి నీ నాటకాన్ని రక్తి కట్టించావు. సంతకం చేయి. చూడు రుద్రప్ప, బెయిల్ వచ్చింది కదా అని నీకు స్వేచ్ఛ వచ్చేసింది అనుకోకు. నిన్ను జైల్లో ఉంచకుండా బయటికి పంపించమని మాత్రమే బెయిల్ ఇచ్చింది. 2 రోజులకోసారి వచ్చి ఇక్కడ సంతకం చేయాలి. పొరపాటు నువ్వు సంతకం పెట్టలేదే అనుకో, వెంటనే బెయిల్ రద్దవుతుంది, మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. చూడండి ఎస్ఐ గారు, మా ఊర్లో నేను మహారాజులా బతికాను. తప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పారిపోయే పని అంతకన్నా లేదు. వస్తా. అయ్యగారు, అయితే మీరిప్పుడు ఊరికైనా వెళ్ళేది? లేదురా, ఎస్ఐ చెప్పాడు కదా, 2 రోజులకోసారి సంతకం పెట్టాలంటే అక్కడి నుంచి ఇక్కడికి రాలేను. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినా కూడా ప్రమాదమేనండి. అక్కడ ఊరంతా మీ మీద పగతో రగిలిపోతుంది. అందరూ గొప్పగా చూసుకునే కుటుంబాన్ని మీరు అంతం చేయాలనుకున్నారు. అది ఇప్పుడు ఊర్లో అందరికీ తెలిసిపోయింది. మీరు గాని పొలిమేరలు అడుగు పెడితే అక్కడే మిమ్మల్ని చావచేత కొట్టి చెవులు మూసినా కూడా అడిగేవాడు అడ్డేవాడు ఎవరు ఉండరు. రేయ్, పుండు మీద కారం చల్లినట్టు పదే పదే అది గుర్తు చేయక్కర్లేదు. ఇన్ని రోజులు ఏ రూపాన్నైతే దాచి మంచిగా అందరి ముందు నటించానో ఆ నిజ స్వరూపాన్ని ఆ రాధ బయట పెట్టింది. దాన్ని ఈ జన్మలో నేను మర్చిపోను. ఏ కుటుంబం పతనం చూసి ఆ ఊర్లో పెత్తనం చేయాలనుకున్నానో ఆ కుటుంబం ముందే నించొని కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఒరేయ్, ఆ పగన్ నేను అంత తేలిగ్గా వదిలేను. బంజర భూముల్లో కూడా బంగారం పండించాలని ఎవరో కలగన్నట్టుంది. అది కళ అని ఎప్పుడు తెలుసుకుంటారు? ఊర్లో అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చిందండి మీకు. ఇంకా మీకు ఆ పగలు ప్రతీకారాలు ఏంటండి వదిలేయకుండా? పాలేరు భార్య కొట్టిందని పగన పెంచుకున్నాన్రా. అలాంటిది నేను పుట్టి పెరిగిన ఊళ్ళో అడుగు పెట్టలేని పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని క్షమించి వదిలేయమంటావా? ప్రాణం ఉన్నంత వరకు పగుంటుంది కదా, తీర్చుకునే అవకాశం కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తాను. రేయ్, అమ్మవారిపల్లి రుద్రప్పనరా నేను. పగని పెంచుకోవడమే తప్ప మర్చిపోవడం తెలియని మనిషిని నేను. రేయ్, ఇంటికెళ్ళు. ఎలా? చూడండి రుద్రప్ప గారు, బెయిల్ వచ్చింది, ఇక మీరేం చేసినా చెల్లుతుందనుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగైనా సరే బెయిల్ రద్దు చేయడానికి పోలీసులు కూడా ప్రయత్నిస్తారు.
బీ కేర్ఫుల్. అసలు నీకు బుద్ధుందా? ఎంత ప్లాన్ చేశాను. ఎవ్వరికీ దొరకకుండా ఆ దరిద్రాన్ని ఇంటి నుంచి పంపించేద్దామని ఎన్నో కలలు కన్నాను. నీ జీవితం నిలబడుతుంది అని ఎన్నో ఊహించుకున్నాను. మొత్తం అబ్బాస్ పాలు చేశావు. నా పరిస్థితుల్లో నువ్వుంటే నీకే తెలిసేది. నేను పానకం తాగాక అది విషం కలిపిన పానకం అని నా చెవిలో చెప్పింది. అప్పటికే అమ్మవారు పోన్నట్టు నాటకం కూడా ఆడాను. నిజాన్ని బయటకు చెప్పలేను. ఎక్కడ ప్రాణం పోతుందో అని భయం వేసింది. అదర్థం చేసుకోకుండా తిడతావేంటి? నువ్వింత పిచ్చిదానివి కాబట్టే అది నిన్ను అంతలా ఆడించింది. కొంచెమైనా బుర్ర ఉండాలి కదా. గుడి ప్రాంగణంలో ఉంది, అక్కడ విషం దానికెలా దొరుకుతుంది? ఉన్నట్టుండి నువ్వు అమ్మవారిగా నాటకం ఆడేవని అదెలా ఊహిస్తుంది? పానకం తీసుకొచ్చి నీకిచ్చి తెలివిగా ఒక మాట చెప్పింది. తెలివి తక్కువగా నువ్వు భయపడి చచ్చావు. బావుందమ్మా. ఇప్పుడు నువ్వెన్ని కబుర్లైనా చెప్తావు. అప్పుడు నా పరిస్థితుల్లో నువ్వుంటే నువ్వు కూడా నాలాగే షాక్ అయి ఉండేదానివి. ఊరందరి ముందు అనుమానం రాకుండా దాన్ని పంపించేద్దాం అనుకుంటే అది ఏకంగా నన్ను పైకి పంపించేస్తుందేమో అని నేనెంత భయపడ్డానో తెలుసా? అదాలోచించవేంటి? చాలే నోర్మి. చేసింది చాలక ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూడకు. నువ్వు కొరసలే ఒళ్ళు మండిపోతుంది. దొరికిన అవకాశం మళ్ళీ దొరుకుతుందా చెప్పు? అది డెలివరీ అయ్యే వరకు ఇదే ఇంట్లో ఉంది అంటే తర్వాత దాన్ని పంపించడం మన వల్ల కాదు కదా. ఆ కొండ మీదున్న అమ్మవారి వల్ల కూడా కాదు. మీ మావయ్య నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావే. అందుకే కదా నేను ఇంతలా తలబద్దలు కొట్టుకుంటున్నాను. చూడమ్మా, నువ్వు నేను ఎంత అరుచుకున్నా ఇప్పుడు ప్రయోజనమేం లేదు. అది అనుకున్నది చేసేసింది. నా ప్రాణం పోనందుకు నేను సంతోషంగా ఉన్నాను. అయినా అమ్మవారి ముందు నాటకాలు ఆడితే ఇలాగే. చెవు కోసిన మేకల వాగుతూ అలా ఆగిపోయావే. మీరు మరీ ఇంత నీచంగా ఆలోచిస్తారనుకోలేదు. అమ్మవారి సమక్షంలో నాటకం ఆడితే ఇదిగో ఇలాగే జరుగుతుంది. కరుణించే కల్పవల్లి కాబట్టి ఊరందరూ ఆ తల్లిని అంతలా కొలుస్తున్నారు. అలాంటి ఆ దేవత ముందే నాటకాలు ఆడారంటే మిమ్మల్ని అమ్మవారు క్షమించదు. రాధ విషయంలో మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా అసలు బాగోదు. అయినా రాధ మీద మీకు ఎందుకింత కోపం? డెలివరీ అయ్యాక తనే వెళ్ళిపోతానంది కదా. కనీసం అంతవరకైనా తన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకెప్పుడు వేయకండి. చూడరా, మనసులో బెంగ పెట్టుకుని మనిషి ఎలా అయిపోతుందో ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికే ఇంటి పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇప్పుడు తను కూడా ఇలా దిగాలు పడి ఒంటికి తెచ్చుకుంటే నేను ఏమైపోవాలి? కనీసం నువ్వైనా చెప్పరా. చెల్లెమ్మా, ఈ ఇంటిని నడిపించాల్సిన మనిషివి నువ్వు. నువ్వే ఇలా దిగాలుగా ఉంటే ఇంకా ఇంటి సంగతి ఏంటి చెప్పు? నాకు పెద్దరికం ఉందని మీరంటున్నారన్నయ్య. కానీ నా మాటకి విలువే ఉంది చెప్పండి. పిల్లలు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేనని అందరికీ తెలుసు. కార్తీక్ గురించి ఆలోచించే కదా నేనొక నిర్ణయం తీసుకున్నాను. కానీ వాడిప్పుడు నా మాటని కూడా వినిపించుకోవడం లేదు. వాడు నా బాధని పట్టించుకోవడం లేదు. అలా అని వాడేవైనా సంతోషంగా ఉన్నాడా అంటే వాడు భాను మీద బెంగతో కృంగిపోతున్నాడు. ఏ రోజుకైనా తిరిగి వస్తుంది అంటే ఆశగా అందరం ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇక భాను ఎప్పటికీ తిరిగి రాదని తెలిసిన తర్వాత కూడా
బెంగ పెట్టుకుంటే మానసికంగా కృంగిపోతామని నా కొడుక్కి నేను చెప్తున్నా వాడు వింటలేదు. ఇంకో పక్క చాందిని పార్థు ఎలా ఉన్నారనేది మనందరికీ తెలిసిందే కదా. పిల్లల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నేను ధైర్యంగా ఎలా ఉంటానన్నయ్యా? బాధపడకుండా ఎలా ఉండగలుగుతాను? ఊర్మిళ, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోతే ఏడ్చి మారం చేసి అనుకున్నది సాధిస్తారు. అలాంటిది పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మన మాటే వినాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? కార్తీక్ తన భార్యని మరిచిపోలేను అంటున్నాడు. అది కుదరదని మనం ఎలా చెప్పగలుగుతాం? భాను లేదన్న నిజం కార్తీక్ కూడా తెలుసు. కాని తన జ్ఞాపకాలతోనే ఉంటానని చెప్పిన కొడుక్కి వద్దని ఎలా చెప్పగలుగుతాం? మనకు అన్నీ ఇచ్చిన ఆ భగవంతుడు ఈ బాధనిచ్చాడని సరిపెట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలుగుతాం? లేదురా, పిల్లల విషయంలో ఏ చిన్న ఇబ్బంది కలిగినా తల్లిదండ్రులకి తట్టుకోలేనంత కష్టం అనిపిస్తుంది. నా నుంచి నా కూతురు, నా బంగారు తల్లి దూరం అయిపోయిందని నాకు నిజం తెలిసినప్పుడు నా గుండె బద్దలైపోయింది. అది పిల్లల విషయంలో తల్లిదండ్రులకుండే బాధ్యత. ఇప్పుడు చెల్లెమ్మ బాధలోనూ అర్థం ఉంది. ఈ ఇంట్లో మళ్ళీ సాధారణ పరిస్థితి రావడానికే కదా చెల్లెమ్మ ఇదంతా చేస్తోంది. నిజమేరా, కానీ అది అందరూ అర్థం చేసుకోవాలి కదా. మరీ ముఖ్యంగా కార్తీక్ తెలుసుకోవాలి కదా. వాడు కాదు అంటే కొట్టి చెప్పడానికి ఏమైనా చిన్నపిల్లవాడా? గొడవ పెట్టుకోవడానికి పరాయివాడు కాదు. నచ్చి చెప్దామంటే వినే పరిస్థితిలో లేడు. ఇంకేం చేయాలి? అదే కదండి నా బాధ కూడా. ఆ శాంతి ఎప్పుడు పోతుందో, ఈ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత ఎప్పుడొస్తుందో తెలియక అనుక్షణం అదే ఆలోచనతో కంటికి మంటికి ఏడుస్తున్న పరిస్థితి మాత్రం మారేలా కనిపించటం లేదు. ఎంత అన్యాయం చేసావు భాను. ఎప్పటికీ నా తోడుగా ఉంటాను అన్నావు, నా నీడలోనే ఉంటాను అన్నావు, నా చెయ్యి విడవను అన్నావు. కానీ ఇలా నన్ను ఒంటరిని చేసి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోయావు. నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇలా బ్రతకడం ఎంత బాధగా ఉందో, ఇంకెంత భారంగా ఉందో నీకు అర్థమవుతుందా? బాబు, మాయ, కూర్చో బాబు. ఏంటయ్యా ఈ కన్నీళ్ళు? ఊరుకో. మనసులోని బాధను ఎవరితోనూ పంచుకోకపోతే అదిలా కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంది. దాన్ని నువ్వు ఎంత తుడిచినా ఆగవు. ప్రాణమైన మనిషి వదిలి వెళ్ళిపోయి ఎప్పటికీ రాదు అని తెలిసినప్పుడు ఆ గుండెలో ఎంత భారం ఉంటుందో ఇప్పుడు నేనంత బాధను అనుభవిస్తున్నాను. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మావయ్య. నా కూతురికి ఇంత గొప్పగా ప్రేమించే మనిషి దొరికినందుకు సంతోషపడాలో, నిన్నింత బాధ పెట్టి వెళ్ళిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. భాను నాకు కూతురైనా నన్ను అమ్మలాగే చూసుకుంది. కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంది. అలాంటి కూతురు ఇంకెప్పటికీ రాదు. మట్టిలో కలిసిపోయిందని తెలిసిన రోజు ఈ గుండె ఎందుకు ఆగిపోలేదు అని బాధపడ్డాను. మావయ్య, అలా మాట్లాడకండి మావయ్య. నా భానుకి మీరంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను.
జీవితమే ఇంత. చూసావా, ఒక మనిషి వెళ్ళిపోతే ఆ స్థానంలోకి ఇంకొక మనిషి వస్తారని నువ్వే చెప్తున్నావు. మరి నీ జీవితంలో ఉండాల్సిన నా కూతురు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నీ జీవితం ఒంటరైపోకూడదు కదా. నీతో జీవితాన్ని పంచుకోవడానికి నీకు తోడు కావాలి కదా. అదే అందించాలనే కదా చెల్లెమ్మ ఇంత ప్రయత్నం చేస్తోంది. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? జీవితమైన భాను వెళ్ళిపోయాక ఇంకా జీవితం మీద ఆశ ఏముంటుంది మావయ్య? అందుకే తన జ్ఞాపకాలతో ఒంటరిగా ఉండాలనుకున్నాను, కానీ ఇంకొకరికి నా జీవితంలో అవకాశం ఇవ్వలేను. తప్పయ్యా, నువ్విలా ఒంటరి అయిపోయినందుకు చెల్లెమ్మ ఎంత బాధపడుతుందో కూతుర్ని పోగొట్టుకున్న ఈ తండ్రి మనసుకు తెలుసయ్యా. ఆ తల్లి మనసును అంతలా బాధ పెట్టడం మంచిది కాదు. అమ్మ కన్నీరు ఇంటికి శుభం కాదు. నేను చెప్తున్నాను, నా కూతురు స్థానంలోకి నువ్వు నీలిమని తీసుకొని రావాలి. నీలిమ కూడా ఇప్పుడు నా కూతురుతో సమానం. దయచేసి నువ్వు కాదనకు బాబు. రాధా, ఈ మజ్జిగలో ఒక మందు కలిపాను. అది నువ్వు తాగావంటే నీ కడుపులో ఉన్న బిడ్డ, చివరికి నువ్వు కూడా శాశ్వతంగా. రాధా, ఇంక నీ పని అయిపోయింది.